Hi friends, origin of universe. The word universe derived from a Latin word called universum, which means space. Universe అనే పదం యూనివర్సం అనే లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది, అంటే విశ్వం అని అర్థం. అండ్ సైంటిస్ట్ హూ స్టడీస్ అబౌట్ ద స్పేస్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రోనామర్. ఎవరైతే సైంటిస్ట్ యూనివర్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి అధ్యయనం చేస్తారో వాళ్ళని ఆస్ట్రోనామర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యూనివర్స్ ఎలా పుట్టిందంటే 13.7 బిలియన్ ఇయర్స్ ముందు ఈ బిగ్ బ్యాంగ్ అనేది ఏర్పడిందని జార్జస్ లెమెంటర్ ఏ బెల్జియం ఆస్ట్రోనామర్ చెప్పడం జరిగింది. ఇది చాలామంది సైంటిస్టులు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. అంటే దీని ప్రకారం ఏ టైనీ ఆటమ్ విత్ ఇన్ఫినిట్ లైట్ అండ్ ఇన్ఫినిట్ టెంపరేచర్ ఎక్స్ప్లోడెడ్ అండ్ ఎక్స్పాండెడ్ సెటర్డ్ అండ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. అంటే ఈ యూనివర్స్ అనేది ఒక టైనీ ఆటమ్ అత్యున్నతమైన వెలుగుతో, అత్యున్నతమైన ఉష్ణోగ్రతతో ఎక్స్ప్లోడ్ అయ్యి, అంటే పేలి ఇది ఎక్స్పాండ్ అయ్యింది అని చెప్పడం జరుగుతుంది. ఇలానే చాలా గెలాక్సీస్ అనేటివి ఏర్పడాయని చెప్తున్నారు సైంటిస్టులు. దీన్ని చాలామంది కూడా ఆమోదించడం జరిగింది. మన యూనివర్స్లో 125 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి, అంటే 125 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. 1 బిలియన్ ఈక్వల్స్ టు 100 crores చెప్పడం జరుగుతుంది. One edge of the galaxy to another edge distance is 1,20,000 light years. అంటే ఒక ఎడ్జ్ గెలాక్సీ నుంచి అనదర్ ఎడ్జ్కి 1,20,000 కిలోమీటర్ల లైట్ ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ కిలోమీటర్స్తో చెప్తాం, అక్కడ లైట్ ఇయర్స్తో చెప్పడం జరుగుతుంది. ఒక లైట్ ఎంత స్పీడ్ ట్రావెల్ చేస్తుందో తెలుసా? 3 lakh kilometers per second. ఇలా ట్రావెల్ చేస్తే ఒక ఎడ్జ్ నుంచి అనదర్ ఎడ్జ్కి గెలాక్సీకి ఎంత టైం పడుతుందంటే 1,20,000 లైట్ ఇయర్స్ పడుతుందంట. అంటే లైట్ స్పీడ్తో మనం ట్రావెల్ చేస్తే అంతకాలం పడుతుంది. కాబట్టి విశ్వం గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు సరిపోదు, చాలా రోజులు పడుతుంది. కాబట్టి ఈ విశ్వాన్ని మనం డిస్కవర్ చేయాలంటే ఒక రోజు 2 రోజులు పట్టదు, కొన్ని సంవత్సరాలు పట్టదు, మన జీవితం కూడా సరిపోదు అనమాట. అంత పెద్దది ఈ విశ్వం. కాబట్టి ఇప్పుడున్న మన ఎక్విప్మెంట్స్తో మనం ఈ గెలాక్సీని దాటి వెళ్ళడం కూడా చాలా కష్టం. కాబట్టి మనం ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నీకు నచ్చినట్టయితే